కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ 2.5 ఏళ్ల క్రితం ప్రారంభించిన బయోమైనింగ్ ప్రక్రియ మూతపడింది. ఏడాదిలోగా డంపింగ్ యార్డు పూర్తిగా శుభ్రం చేయాల్సి ఉండగా ఎప్పుడో గడువు ముగిసింది. పలుమార్లు ఏజెన్సీకి నోటీసులు ఇవ్వడంతో అప్పుడప్పుడు ప్రారంభించి పత్తా లేకుండా పోతున్నారు. దీంతో డంపింగ్ యార్డు సమస్య మళ్లీ రగులుతోంది. బయోమైనింగ్ ఏజెన్సీకి బిల్లులు చెల్లించకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. కరీంనగర్ డంపింగ్ యార్డ్లో వేసవి రాకముందే మంటలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఈదురుగాలులతో ఎల్లమ్మ గుడి, మానేరు వాగు వైపు చెత్త అంటుకొని మంటలు వ్యాపించాయి. మంటలు అధికమైనప్పుడు బల్దియా ట్యాంకర్లు, అగ్నిమాపక యంత్రాల ద్వారా నియంత్రిస్తున్నారు. అయితే అలుగునూరు, కోతిరాంపూర్, రామగుండం బైపాస్ రోడ్లో పొగ, వాసన వస్తుండటం వల్ల ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. తాత్కాలిక చర్యలు తప్ప శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాసన చేయబట్టి మాకు తలనొప్పులు, రోగాలు, ఆ పొగకు ఆరోగ్యాలు మంచిగా ఉంటలేవు. 3 సంవత్సరాల కింద మాట్లాడిండు అన్నమయ్య గార్డెన్లా, దీన్ని తీసేస్తాము, దీనికి మీకు మంచి ఫలితం ఇస్తాం, ఏ రోగాలు రాకుండా ఏది రాకుండా అని మాట్లాడిరు. కానీ అది ఇంతవరకు ఏది లేదు ఫలితం. ఆ కడుపులకు పొగలు పోయి ఆ పొగ ఎటో స్మెల్ వచ్చి వామిటింగ్లు వచ్చుడు. మాకు అది అంటు పెట్టినప్పుడు మొత్తం కోతిరాంపూర్ మొత్తం ముచ్చికప్పుతుంది. కాలబెట్టిన పేపర్లు కూడా మా దగ్గరికి మా ఇంటి చుట్టూ పడతాయి. మేము ఎక్కడికి పోవాలి? వానకాలం వచ్చిందంటే అసలు మాకు వర్షం కాదు, వాసనకు ఆ ఇల్లు ఇచ్చిపెట్టి పోవాలంటే మాకు వేరే ఛాయిసే లేదు. మా ఇల్లు సొంతంగా భూములు మేము ఇల్లు కట్టుకొని మేము ఇక్కడనే ఉండము. హాస్పిటల్లో అయితే వేలకు లక్షలు అయితే హాస్పిటల్కి పోయి వచ్చిందంటే ఇప్పుడు మొన్న మా నాన్న హాస్పిటల్కి పోయి అయితే 40,000 అయినాయి. మాకు రోజుకు 20 ట్రాక్టర్లు 30 ట్రాక్టర్లు చెత్త ఇస్తారు తప్పించి కానీ ఒక్క ట్రాక్టర్, సగం ట్రాక్టర్ కూడా దాన్ని శుద్ధి చేసింది లేదు. అది దానికి తోడుబాటు దాన్ని పక్క పొంటే ఒకటి జంతు కలయబరాలు ఇస్తారు. అదొకటే ఇబ్బంది, ఇదొక ఇబ్బంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఈ డంప్ యార్డ్ శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి చేదరం నీట్ గా ఉంచి ఒక పార్క్ లాంటి మంచి పార్క్ లాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. డంపింగ్ యార్డు నగరానికే ప్రమాదకరంగా మారిందని జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ గతంలో హెచ్చరించింది. 4 ఏళ్ల క్రితం డంపింగ్ యార్డును ఓ సంస్థ సందర్శించి ఎంత లోతులో చెత్త ఉందనే వివరాలు నమోదు చేసింది. యార్డును శుభ్రం చేసేందుకు నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధుల కింద 16 కోట్లు మంజూరు చేసింది. హర్షిత అనే సంస్థ టెండర్ దక్కించుకోగా ఏడాదిలోపు శుభ్రం చేసేందుకు గడువు విధించారు. అయితే బిల్లుల చెల్లింపులో ఆలస్యం వల్ల పనులు నత్తనడకన సాగుతూ ఇటీవల పూర్తిగా నిలిపివేసింది. నగరం నుంచి రోజు 150 నుంచి 200 టన్నుల చెత్త ఉత్పత్తి కావడం, ఇప్పటికే 3 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త డంపింగ్ యార్డ్ లో గుట్టలుగా ఉండటంతో ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. డంప్ యార్డ్ అన్నది బాగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది, చెడు వాసన వస్తుంది, దానివల్ల జ్వరాలు వస్తున్నాయి. ఆ మిషన్ అని పెట్టి మిషన్ తో తీర్తలేరు, చేస్తలేరు, బాధాకరమైన వాసన వస్తుంది, ఇబ్బంది కలుగుతుంది. ఆడ ఆ బయో మిషన్ తోని అది ఏం చేస్తలేరు, అది అట్టిన మూలకుండా దాన్ని ఏం పని చేస్తలేదు. దాంతో ఇక్కడ డంపింగ్ యార్డ్ తోటి దోమలు తయారై అంత వాసన వస్తుంది. 6 కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు కానీ ఇంతవరకు అయితే దాన్ని శుద్ధి చేసింది లేదు, ఏం లేదు. అందుకే ఇక్కడ నుంచి అది తీసేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారని, అది చెత్త అంతా కూరుకుపోతుంది. ఇక్కడ నుంచి దాన్ని శాశ్వతంగా తీసేయాలని కోరుచున్నాను. తక్షణమే ఈ కరీంనగర్ లోని బయోమైనింగ్ సంబంధించిన పని స్టార్ట్ చేసి అక్కడ ఉద్యానవనం పెడతా అని చెప్పినారు. అది అక్కడ పూర్తిగా తొలగిస్తా అని చెప్పినారు. వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేస్తా అని చెప్పినారు. అది ఏది కావడం లేదు. చెత్త అనేది కరీంనగర్లో గుట్టల్లా పేరుకుపోవడం వలన ఇప్పుడు చాలామంది బాధపడుతున్నాము. దీని మీద తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను. డంపింగ్ యార్డు శుభ్రమైతే మరో 9 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు. మానేరు సుందరీకరణలో భాగంగా ఇక్కడ ఆహ్లాదకరమైన పార్కు ఏర్పాటు చేస్తామని గతంలో నగరపాలక సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం మానేరు రివర్ ఫ్రంట్ పనులు నిలిచిపోగా బయోమైనింగ్ పరిస్థితి కూడా అయోమయంలో పడింది. గుత్తేదారును రప్పించేందుకు యత్నిస్తున్నట్లు మేయర్ సునీల్ రావు తెలిపారు. మన కరీంనగర్ నగరంలో గత 40 సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఏదైతే డంప్ యార్డ్ ఉందో, డంప్ యార్డ్లో మరి గతంలోనే స్మార్ట్ సిటీలో దాదాపు 16 కోట్ల రూపాయలతోటి బయోమైనింగ్ చేసి ఆ డంప్ యార్డ్ మొత్తం క్లియర్ చేసే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానిలో ఇప్పటి వరకు కూడా ఒక 30%, 40% వరకు బయోమైనింగ్ ద్వారా ప్రాసెస్ చేసినాం. డైలీ వచ్చే చెత్త కూడా మళ్ళీ సేమ్ ప్లేస్ లో వస్తుంది కాబట్టి ఆ కాంట్రాక్టర్ కొంత అసౌకర్యంగా మరి ఉన్నదని చెప్పడం జరుగుతూ ఉన్నది. మనం వేరే కాడ చెత్తను తరలించే అవకాశం లేనందువల్ల డైలీ 6 నుంచి 800 మెట్రిక్ టన్నుల చెత్త క్లియర్ చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు 30 నుంచి 40% అయితే, మిగతా 60% అదేవిధంగా ఉంది. మన ఏజెన్సీ వారికి కూడా మనం గతంలోనే కమిషనర్ గారు కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. త్వరగా ఇంకొక మిషన్ పెట్టుకొని త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి వారికి కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి ఆ పనులు కూడా వేగవంతం చేసే ప్రక్రియలో కొనసాగించేందుకు కూడా మా మున్సిపల్ కమిషనర్ ఎండి గారు, అదేవిధంగా స్మార్ట్ సిటీకి సంబంధించిన పిఎంసీ అధికారులు వారందరూ కూడా, మున్సిపల్ అధికారులు కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. వేసవికాలం రాబోతోన్న తరుణంలో అధికారులు బయోమైనింగ్ ప్లాంట్ పనులు పునః ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.